హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రోమోస్. ఫ్రెండ్స్, వల్ల మనం మాట్లాడుకోబోతున్నాము శ్రీ విష్ణు గారి కొత్త మూవీ అనమాట, రేజర్ ఎ మ్యాన్ థింగ్. సో అక్కడనే మీకు అర్థమైపోతుంది మూవీ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. లాస్ట్ టైం శ్రీ విష్ణు గారు ఓం బింబుస్తూ వచ్చారు, అక్కడేమో దయ్యాలతో లవ్ నడిపాడు. సో ఇక్కడ ఏం నడుస్తుందో తెలియదు. ఇక్కడ టాక్స్ ప్రకారం అయితే శ్రీ విష్ణు గారు 2 hours కష్టపడుతున్నారంటే, లైక్ ఒక ఓల్డ్ గెటప్ కోసము, లైక్ అందులో కొంచెం ఓల్డ్ గెటప్గా ఉంది అతనిది. సో దాని గురించి 2 hours కష్టపడుతున్నారు. సో ఇక్కడ తన ఎఫర్ట్స్ చూసుకోవచ్చు, మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో. అండ్ ఇలాంటి ఎఫర్ట్స్ మనకు టాలీవుడ్లో కావాల్సింది. అందుకోసం మనం ఒక మంచి రేంజ్లో ఉంటాం అన్నమాట. టీఎఫ్ఐ బాగుండాలి. సో దీని విషయానికి వచ్చేస్తే మాత్రము, కంటెంట్ విషయానికి వచ్చేస్తే ప్రొడక్షన్ వాల్యూ బాగుంది, బీజిఎం అయితే యావరేజ్గా ఉంది. ఓం బింబుష్లో అయితే యావరేజ్ అనుకున్నాం, కాకపోతే సడన్గా అది ఒక హైప్ వచ్చేసింది దాని బీజిఎంకి, దాని సాంగ్స్కి. అండ్ ఇక్కడ కూడా అలాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక రొమాంటిక్ కామెడీ లెక్క అనిపిస్తుంది, లేదా థ్రిల్లర్ కామెడీ లెక్క కొడుతుంది. ఇంకా ఏం క్లారిటీ రాలేదు, వచ్చాక మాట్లాడుకుందాము. కాకపోతే ఇక్కడ మనము ట్రైలర్ అయినా టీజర్ అయినా చూసాక మాత్రం అక్కడ ఎక్కువగా హైలైట్ అయ్యేది ఏంటంటే, అక్కడ బ్లడ్ లైన్ గురించి ఎక్కువగా తీస్తున్నారన్నమాట. అండ్ శ్రీ విష్ణు గారు ఇక్కడ ఓల్డ్ లుక్లో మంచిగానే కనపడుతున్నారు. అండ్ ఆ 2 hours మేకప్ కనపడుతుంది అక్కడ ఎఫర్ట్స్ ఏందో, ఎందుకంటే చిన్న చిన్న డీటెయిలింగ్, ఆ ముడతలు కూడా ఎక్కడ తప్పు పోలేదు, అంత బాగుంది. అండ్ దీని గురించి చూసుకుంటే మాత్రము అక్కడ బ్లడ్ లైన్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, వంశోద్ధారకుడు. సో స్టార్టింగే లైక్ మగవాళ్ళు ఎందుకు అనుకుంటే క్వశ్చన్ వచ్చేసింది. అండ్ దాని తర్వాత తాగుదామా, అక్కడ కామెడీ వే వచ్చేసింది, ఇక్కడ సీరియస్ ఉంది. లైక్ ఈ క్యారెక్టర్ని బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. లైక్ శ్రీ విష్ణు గారు లిటరలీ కొన్ని షేడ్స్ ఆ క్యారెక్టర్లో ఉన్నాయన్నమాట, అలా ఇంత ఈజీగా యాక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో చూసుకుంటే మాత్రం శ్రీ విష్ణు గారు యాక్టింగ్ని మనం అప్రిషియేట్ చేయాల్సిందే, ఎందుకంటే అంత ఈజీగా మనం యాక్ట్ చేయలేం. లైక్ అక్కడ మనము నెగిటివ్ షేడ్స్ చూపించాలి, దాంతోపాటు కామెడీ తీయాలి, అండ్ దాంతోపాటు పాజిటివ్గా అనిపించాలి. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. అండ్ ఇది చూస్తే మాత్రం నాకు అలాగే డిఫరెంట్ వైబ్స్ వచ్చాయి. మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి మన కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసి ఈ మూవీ ఎలా ఉంటుందో ఏంటో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వస్తే మనము రాగానే రివ్యూస్ అప్లోడ్స్ అన్నీ చేస్తాం అనమాట, అప్డేట్ ఇచ్చేస్తాం ఫటాఫట్. అండ్ కల్కి గురించి కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టానమాట, చూడాలనుకుంటే చూడండి, నేను స్క్రీన్లో ఇస్తాను. సో ఇప్పటివరకు మీకు కనుక నా వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అండ్ మనకు ఇంకొక ఛానల్ ఉందన్నమాట, పక్కా ఎంటర్టైన్మెంట్. ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూసేయండి.